ఆసియా కప్ ముగిసినప్పటికీ ఆ టోర్నీలోని వివాదం మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఫైనల్స్ లో పాకిస్తాన్ ని ఓడించిన భారత్ కి ఐసీసీ ఇప్పటివరకు ట్రోఫీని అందించలేదు. మెహ్సిన్ నఖ్వీ టీమిండియా ప్లేయర్ల మధ్య గ్రౌండ్ లో పెద్ద హై డ్రామా నడిచింది. నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ అందుకోవటానికి టీమిండియా నిరాకరించడంతో ఆ ట్రోఫీని తన హోటల్ కి నఖ్వీ తీసుకెళ్లడం జరిగింది. అయితే తాజాగా ఆసియా కప్ ట్రోఫీపై కొత్త వివాదం తెర మీదకొచ్చింది. భారత జట్టుకి ట్రోఫీ ఇవ్వటానికి నిరాకరించిన నఖ్వీ ట్రోఫీ కావాలంటే ఒక కండిషన్ పెట్టినట్లుగా ఇప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి. ట్రోఫీ కావాలంటే టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్వయంగా ఐసీసీ కార్యాలయానికి వచ్చి తీసుకోవాలంటూ పాకిస్తాన్ మీడియా సంస్థ వార్తలు వెలువరించింది. అయితే నఖ్వీ వ్యాఖ్యలపై బీసీసీఐ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. ఆసియా కప్ 2025 ముగిసిన తర్వాత దుబాయ్లో ఐసీసీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ట్రోఫీ అంశం మీద తెర మీదకు వచ్చింది. అయినా వర్చువల్ గా హాజరైన బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా పలుమార్లు ట్రోఫీ అంశంపై మాట్లాడినా కూడా నఖ్వీ మాత్రం అది సమావేశ అజెండాలో లేదంటూ ప్రస్తావించారు. ట్రోఫీ కావాలంటే భారత కెప్టెన్ నేరుగా ఐసీసీ కార్యాలయానికి వచ్చి తీసుకోవాలని చెప్పినట్లుగా పాకిస్తాన్ మీడియా ప్రచారం చేస్తోంది. నఖ్వీ చేతుల మీదుగా తాము ఎందుకు ట్రోఫీని తీసుకోము అంటున్నామో అనేది బీసీసీఐ గతంలోనే స్పష్టం చేసింది. నఖ్వీ కేవలం ఐసీసీ చీఫ్ కాదని, పాకిస్తాన్ మంత్రిగా ఉంటూ భారత్ కి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన వ్యక్తి అని, అందుకే అతని చేతుల మీదుగా తాము ట్రోఫీని అందుకోవటానికి ఇష్టపడటం లేదంటూ బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా క్లారిటీ ఇచ్చారు. టీమిండియాకి దక్కాల్సిన ట్రోఫీ పతకాలని హోటల్ కి తీసుకెళ్లడం చాలా అసభ్యకరమైన చర్యని, వీలైనంత త్వరగా వాటిని భారత జట్టుకు అందజేయాలంటూ సైకియా డిమాండ్ చేశారు. తాజాగా నఖ్వీ చేసిన వ్యాఖ్యలపై బీసీసీఐ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ట్రోఫీని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ ప్రధాన కార్యాలయానికి బదిలీ చేయాలని డిమాండ్ చేసినట్లుగా సమాచారం. మొత్తానికి భారత్ పాక్ మధ్య వివాదం ఏ రేంజ్ లో ముదిరిందో చెప్పడానికి ఆసియా కప్ ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తోంది.